బై బట్టదు బండ్లో యారో అవును పిచ్చుకోండి ఒకసారి ఎట్ట వస్తుందో. కనీసం టైర్ ఇప్ప తీసేదానికైనా వచ్చిండాలి. బండ్లు బయటికి తీసుకొని వచ్చినప్పుడు టైర్ ఇప్ప తీసేది రాదనుకుంటుండో. ఎవరికేం తెలుసా మనం మెకానిక్ ఎత్తాలా బైక్ ఎత్తాలా. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. ఇప్పుడు టైం వచ్చేసరికి దగ్గర 12 o'clock అవుతుంది అనమాట. చూడండి ట్రాఫిక్ ఎట్టుందో వానమ్మ. ఈరోజు మన రైట్లో వచ్చేసి RXG GT 650 రెడ్ రోస్టర్, ఏదో కోడ్ 6 కూడా ట్యూన్ అయ్యి ఉందంట బండి. సౌండ్ వస్తుందో బండిది, భయంకరంగా వస్తుంది. బండి పవర్ చూపిస్తుంది చూడండి ఒకసారి ఎట్టుంటుందో. చూడండి బండి పవర్ ఎట్టుంటుందో. చూడండి నెట్ వస్తుంది, షార్ట్స్ చూడండి నెట్ వస్తుందో. బ్రేక్ కొడితే ముందుకు వెనక్కిపోతుంది అని చూద్దాం. షార్ట్ చూడండి నెట్ వస్తుందో. ఇదేంది పట అనుకోండి వాడి అమ్మాయిది. మనకి బండి అలవాటు లేదు, అలవాటు అయ్యేదా కొంచెం నిదానంగా దీని కంట్రోలింగ్ అంతా చూసుకోవాలా. చూడండి వస్తుంది అది. అయ్యో ఫుల్ మజా అంటే మజా వస్తుంది బండి. పారా రే సమయం ఎవరుడు నెంబర్ ప్లేట్ ఈ పక్క వేసుకొని. చూడు షార్ట్ చూడండి ఎట్ట వస్తుంది పట అనుకొని. ఇదేంది ఈరోజు దుమ్ము ఎట్టు పోతుంది, ఇట్ట వేస్తుంది. ఈ హారన్ కూడా పర్లే, దానికి వెళ్ళిపోతారు జనాలు పక్కకి. కొంచెం బండిని అర్థం చేసుకొని వీడియో ఆన్ చేస్తా ఉన్నాడు. ఏంది ఇది ఎట్ట ఊగిపోతుంది హ్యాండ్లు. ఈ బండిని కొంచెం అర్థం చేసుకొని దీని హ్యాండ్లింగ్ ఎంతో ఎట్టుందో అర్థం చేసుకొని కొంచెం అప్పుడు వీడియో ఆన్ చేస్తా. కొంచెం హైవే మీద పోయిన తర్వాత. ఓహో 80 పోతుంది కదా, 80-100 పోతుంది బండి. RX కూడా 100 పోతుంది, అది 100-120 పోతుంది. ఇది కదా భయా నిదానంగా.
నెట్ వస్తుంది పట అని. ఏం తక్కువ RX కూడా నిదానంగానే రా, బండి ఇప్పుడిప్పుడే వేసింది కొంచెం. ఇది ఊరికి అటంటే వాళ్ళు ఎట్ట వస్తుంది చూడండి, పట అని. పెట్రోల్ బంక్ లేవని. ఎవడ్రా హైలైట్ ఎగిరింది బండి. హీరో పై దాకా ఉంది చూడు, ఇది ఫుల్ వచ్చింది. అది ఫుల్ ఉంది దాంట్లో. లేదంటావు అయిపోతా చూడాలి. అంతేనా? ఇది అయిపోగొట్టాలి చూడు ఇప్పుడు, ఎట్టయినా అయిపోగొట్టేదాకా నిద్ర రాదు మనకి రోజు. అది RX కూడా కొంచెం ఇంజిన్ అన్నీ బాగుండి ఉంటే దాంతో కూడా కొట్టుండవచ్చు. దాంట్లో RXలో ఇంజిన్ ఇంకా సెట్ అవ్వాలి. అది ఇంకా కొంచెం అది ఇంకా సెట్ అయి ఉంటే బాగుండు. సౌండ్ చూడండి ఎట్టు వస్తుంది, పటపటరా అని. మనమ్మ ట్రాఫిక్ చూడనట్టుంది అక్కడ. టోల్ గేట్లో ఇప్పుడైనా చిన్నగా తోలాలి బండి, స్పీడ్ తోలకోకూడదు. ఏడు పోనీ, సైడ్ పోనీ. ఫ్రంట్లో బండి ఫుల్ ట్యాంకు. ఈరోజు ఇంక నిద్ర రాదు మనకి, నిద్ర పట్టదు బండిలో. యారవును దీని సౌండ్ ఒకసారి వినిపించుకోండి ఒకసారి. స్పీడ్ ఎటు ఉన్నది, పట అనుకోండి మీటింగ్. నా వెనకాల ఫ్రెండ్ ఉండు, మా ఫ్రెండ్ ఒకడు ఉండవు. దాని గురించి స్లోగా పోతున్నావు, లేకుంటే నా దుమ్ము తోలిపోతున్నా ఈ పాటికి. అదేగా ఆరామ్స్ 140 వెళ్ళిపోద్ది బండి ఈజీగా. ఎట్ట కొడుతుంది అది, పట అనుకున్నాను. వీడు ఏడ RX వేసుకున్నాడు ఉన్నానండి, ఏడ కనిపించలేదే. లేడే. ఓకే చూడండి సౌండ్ ఎట్ వస్తుంది చూడండి ఒకసారి. నీ 80-100 స్పీడ్లో తిప్పుతాను. ఇంకా తిప్పొచ్చు కానీ బండి కొంచెం కండిషన్ లేదనమాట. కానీ ఏం పర్వాలేదు, తిప్పొచ్చు. ఈ రోడ్డు మీద 2 వీలర్ అలవనే లేదు బ్రో, అదే పెద్ద సమస్య. 4 వీలర్ మాత్రమే, కానీ ఏం కాదు, పోవచ్చు. సరే సౌండ్ వినిపించుకోండి ఒకసారి, ఎట్ట వస్తుందో. ఎట్ట వస్తుందో షార్ట్స్ పట అనుకొని.
ఇప్పుడు జీటీ టాప్ స్పీడ్ ఎంత పోతుందో చెక్ చేద్దాం ఉండండి ఒకసారి. కండిషన్ లేదు అయినా చెక్ చేద్దాం ఉండండి. వన్ సిక్స్టీ పైన పోతుంది కానీ నాకే భయం వేస్తుంది. వన్ 180 వరకు టచ్ చేస్తుంది కానీ చూడండి ఎట్టొక్కుతుంది హ్యాండ్లో. అందుకే కొంచెం కండిషన్ లేదనమాట బండి. కండిషన్ ఉన్నప్పుడు మనం టాప్ స్పీడ్ పోయినా ఏం కాదు, కానీ ఇటు ఊగినప్పుడు భయం వేస్తుంది మనకి. కొంచెం నిదానంగానే పోదాం ఉండండి. ఈ జీటీ అన్నీ కోడ్ 6 అన్నీ ట్యూన్డ్ అనమాట. ఫుల్ అంటే ఫుల్ ట్యూన్డ్, కానీ కొడుతుంది ఫుల్ టాపు. కానీ ఎందుకు మనం దాన్ని అల్లాడియడం చెప్పు? బండులను ఎప్పుడే కానీ అల్లాడకూడదు, జస్ట్ ఊరికే ఫన్ లాగా చూడాలంతే. 180 వరకు కొడుతుంది బండి, ఆ తర్వాత కష్టమవుతుంది. చూడండి ఒకసారి సౌండ్ ఎట్ట వస్తుందో. చెవులు పోతున్నాయి అట్టే. రానట్టు పోదాం పండి మన స్పాట్కి. వీళ్ళు ఆడి ఇంకా రాలేదు, వెనకాల ఉండుంటారులే, వస్తారు వాళ్ళే నిదానంగా. మామూలుగా అయితే ఈ రోడ్లో 2 వీలర్ అన్నీ అలవ్ లేదు అసలుకి. మనం పోయి ఆడ నిలబడుకుందాం పండి, వస్తారు వాళ్ళే. అన్నీ ఈజీగా టచ్ చేస్తుంది ఇది. దీంతో ఇదే సమస్య అయిపోయింది. పటపట అనుకొని బ్రేక్ కూడా అంత ఎఫిషియెంట్గా లేదు ఇది. చూడండి ఎట్ట పోతున్నారు బండ్లో. ఓ ఏడా వెనకాల గాలి పోతుంది చూడు. పిన్నా తొందరగా పోతా, పంచర్ అయ్యిందని. చెవు పెట్టాడా కిస్ అంట ఉంది. సౌండ్ వస్తుందా? ఫుల్ చూడండి పంచర్ అయిపోయింది బండి. ఏం చేసేది ఈ టైంలో పంచర్ అయిపోతే? అట్టే నడిపించుకొని పోవాలా? ఏంది నడిపించుకుంటే పైనకి పోవాలి. నా వేయం తోలు అనుకో టైర్ పోతుంది నా వెయిట్కి. అందుకే ఒక ట్యాంక్ మీద కూర్చొని తోలుతూ ఉండవు. ఇట్లా ఇది ఒక ట్రిక్, పంచర్ అయిపోతే. మనం అయితే వీడియో ఇద్దాం మన వాడికి. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. ಅಣ್ಣ ಪಂಚರ್ ಆಗ್ತೀಯಾ? ಹಾಂ ಪಂಚರಾ? ಹೌದು. ಟ್ಯೂಬ್ ಇಲ್ಲ. ಓಕೆ. ಡಿಸ್ಕ್ ಬ್ರೇಕ್ ಜೆಲ್ಲಡಂಟ. ఓపెన్ చేయిస్తాం. ನಾನು ಓಪನ್ ಮಾಡಿಕೊಡ್ತೀನಿ. ನಾವು లోపలికే బండి లేదు బండికే సరిపా తీసుకొచ్చి మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు. రఫ్ అంతా కొడితే ఇంక వాళ్ళకంతా కనీసం టైర్ ఇప్పు తీసేదానికైనా వచ్చిండాలి. బండ్లు బయటికి తీసుకొని వచ్చినప్పుడు అవి నార్మల్ ఓపెన్ చేస్తారు, భయపడతారు అనమాట. తీసేయకపోయినప్పుడు ఇప్పుతారు అనేది కష్టపడే. ఇది ఏబిఎస్ ప్లేట్ ఉంటుంది చూడు, అది పెళ్లి చేసి పడతాం తర్వాత బ్రేక్ పట్టలేదు. ఎట్లా చేసిండ్రు దీనికి బయట వేయించింది వాడు. జంప్ కొడుతుంది అని బ్రేక్ ఏంటంటే అది పట్టుకున్నప్పుడు జంప్ కొడతాను అనమాట, బ్రేక్ పట్టుకోదు.
అదేలే 200 ప్లేట్ బెండ్ అయితే మళ్ళీ స్ట్రైట్ చేసి ఫిట్ చేయాలి. దీని డబుల్ స్టాండ్ ఉంటే బాగుండు. వేయించుకోలేడు వాడు. కంపెనీ నుంచి రాదా? కంపెనీ నుంచి రాదు, వేయించుకోవాలి. దానికి ఏం భయ్ ఓ లెక్కావు భయ్ వాడు చూడ మై లెక్క చాలు ఎత్తో. డబుల్ స్టాండ్ కన్నా ప్రాపర్గా ఉంది. ఇట్లా బయటకు వచ్చినప్పుడు టైర్ ఇట్లా చిన్న చిన్నగానే వచ్చి ఉండాలి పండ్లు. వాటర్ బాటిల్ తెప్పి తొమ్మని చెప్పు వాడా. ఇప్పుడు టైర్ ఇప్పు తీసుకొని పంచర్ వేసుకొని పోవాలా. టైర్ ఇప్పు తీసేది రాదనుకుంటుండో. ఎవరికేం తెలుసా మన మెకానిక్ చెప్పేదానికి ఈజీ, వేసేదానికి కష్టం. ఏమంటావు? అంటే చాలా కష్టం ఇంకా. రాలేదు. ఎత్తు పైకి, ఇంకా ఎత్తాలా పైకి ఎత్తాలా. టచ్ అవుతుంటా చూడు, పైకి ఎత్తా. రాళ్ళలో పోయి బండి రాళ్ళు. ఇప్పుడే పంచర్ వేయించాను జీటీకి. వాడు డిస్క్ బ్రేక్ తీసేదానికి రాదంటాడు. వాడు పంచర్ షాప్ అయినా డిస్క్ బ్రేక్ తీసేదానికి రాదు నాకు అంటాడు. అంటే మెకానిక్ కొంచెం మెకానిజం తెలిసి ఉండాలి బండి గురించి. ఊరికే నడిపితే కాదు బండిలో. అంటే యాడ ఎట్టి పరిస్థితుల్లో బండి ఆగిపోయినా కనీసం ఇంటికి పోయేదానికైనా చేసుకోవాలా. కొంచెమైనా కొంచెం చిన్నగా పోతే ఇప్పుడు మళ్ళా ఫన్ స్టార్ట్. బండి మాత్రం ఈజీగా 100 వెళ్ళిపోతుంది. ఊరికి నట్ట ఎక్సలేటర్ టీగానే 100 వెళ్ళిపోతుంది. అది చూడండి ఎట్ట వస్తుంది సౌండ్ వెనకాల. ఆడ పోలీస్ స్టేషన్ ఆడమ్మ. జీటీ ఫీల్ వేరే. కోడ్ 6 కథ వేరే. చూడు ఎట్ట వస్తుందో పట 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 అని ఊరికే అట్టిస్తే చాలా ఎక్సలేటర్. చూడు నెట్ వస్తుందో ఊరికి అట్టేస్తా. చూడు చూడు ఎట్ట వస్తుందో పట్టీరు పట్టీరు పట 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 అని వస్తుంది. ఈరోజు వీడియో ఎట్టుందో డెఫినెట్గా కామెంట్ చేయండి. వచ్చిండ్రా జీటీకి దానికి పెద్ద తేడానే ఉండడం.
ఈరోజు వ్లాగ్ మాత్రం ఎట్టుందో డెఫినెట్గా కామెంట్ చేయండి, నచ్చింది ఎట్టుందో అని. రీసౌండ్ వస్తుంది బయటికి. ఆర్ఎక్స్ కూడా ఏం మంచిగానే వస్తుంది, జమ్ము అనుకోనే. అయితే ఎడతోటి వీడియో ఎండ్ చేసేద్దాము. మనము కొంచెం బండిని ఫీల్ అవ్వాలి. నేను కూడా ఇది ఒకసారి వినిపించుకోండి బండి సౌండ్, ఒక స్ట్రెచ్ లాగట బండిది. సరే గైస్, అయితే నెక్స్ట్ ఒక కొత్త మంచి వీడియోలో కలుద్దాం. ఇంకా నేను వీడియో లేట్గా పెట్టినా కొంచెం మంచి వీడియో పెడతా, ఏదో ఒక వీడియో వేద్దాంలే అని కాదు. లేట్గా పెట్టినా కొంచెం మంచి వీడియో, కొంచెం కంటెంట్ ఉండే వీడియో చేస్తా. సరే గైస్, నెక్స్ట్ వీడియోలో మన ఆర్ఎక్స్ అయితే వస్తుంది. ఇంకా దాంతో ఇంకా ఫన్ అంటే ఫన్ను. సరే ఎడతోటి వీడియో ఎండ్ చేసేద్దాం. కొంచెం బండి నేను కూడా ఫీల్ అవ్వాలి కదా.